మజా లేకపోయిందా మందెందు దండగని దండిగా దారు లేకపోతే మందే దండగరా
ఎవరు నువ్వు నేనా ఈ ప్రకారం తాగేసి ఊకుంటున్నావు ఎవరు నువ్వులే అయ్యో, ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టరా నమస్తే సార్ నమస్తే ఇన్స్పెక్టరా ఇన్స్పెక్టర్ ఏం ఇన్స్పెక్టర్ సార్ ఐ యామ్ గలీజ్ ఇన్స్పెక్టర్ గలీజ్ అనుకున్నా నమస్కారం క్యాన్సల్ రా ఏయ్ గలీజ్ నా కొడుకులకి అంతా మేము నమస్కారం పెడతామా ఏది ఓహో రండి ఓహో అంట ఏయ్ ఏం ఇన్స్పెక్టర్ అనుకున్నా ఏం ఇన్స్పెక్టర్ నీకు మదనపల్లి ఆర్టీ బస్ స్టాండ్ తెలిసినా తెలిసినే ఆర్టీ బస్ స్టాండ్ లో బాత్రూమ్ కడిగేది ఎవడు తెలిసినా ఎవరే తెలియదా నేనే బాయ్ అందుకే నువ్వు వచ్చినప్పుడు నిజంగా పీతో ఆసన వస్తుంది ఏ జరగరా కొంచెం అక్కడ ఏయ్ బాత్రూములు కడిగి ఎంత మటుకు సంపాదించినావు ఏ గీ మాట్లాడదు రే గుండా చెప్పు ఎంత మటుకు సంపాదించినావా బాత్రూములు కడిగా అంగల్లో ఏ ఎంత మటుకు సంపాదించిన చెప్పు ఫస్ట్ కోట్లకి సంపాదించా మా నాన్న పుట్టాడు 5 ఎకరాలు కొన్నాడు నేను పుట్టాను 4 ఎకరాలు మీ నాయన ఎక్కడ వెళ్ళిపోయినాడు పిలిచోట్ల మీ చిన్నాయనే మా నాన్న పుట్టాడు 5 ఎకరాలు కొన్నాడు నేను పుట్టాడు 4 ఎకరాలు ఉన్నాడు నా కొడుకు పుట్టాడు ఉండింది పోయింది నాకింకా దేవునోరు పనిలో పని ఏముంది ఎట్లా ఆయన పుట్టినాడు 5 ఎకరాలు కొన్నాడు 5 ఎకరాలు కొన్నాడు నేను పుట్టినా 4 ఎకరాలు అమ్మినా 4 ఎకరాలు అమ్మేసినావు నా కొడుకు పుట్టినాడు ఉన్నది పోయింది ఇంకే పుట్టుకోసిందని నువ్వు ఏడు సౌకర్యం చెప్తానేదా అమ్మేసి మేమేం తాగేసి ఆడేలా ఏ ఎవరో మా అమ్మకేమో మాట్లాడితే ఇచ్చిన బస్ స్టాండ్ లో ఎంత బిల్డింగ్ కట్టిన తెలిసిన ఎంత బిల్డింగ్ కట్టినావా ఏం చచ్చిపోయాడా ఏమో చచ్చిపోయిన వాళ్ళు మధ్య నేను పోతా అంటే పెద్ద బిల్డింగ్ కట్టినా అబ్బా పెద్ద బిల్డింగా రోజు సిమెంట్ లారీలు ఇసుకలాల్లో వచ్చేటి వస్తాంటాయి పోతా ఉంటాయి రోటించా ఇంకేం మీ నాయన కాదు కదా అంతట్లోకి నీళ్ళు ఎన్నో తెలిసిన ఎన్నే ఒక జగ్గు నీళ్ళు ఏళ్ళ కొత్త కడుక్కుండేకి అందుకు కాదా పాయరా ఏం చచ్చిపోయారు ఎగిరిపడా చక్కగా ఉండాలని ఒక జగ్గు నీళ్ళు బిల్డింగ్ గట్టిగా ఉండాలని ఒకటో జగ్గు వేసినావు మా బిల్డింగ్ అప్పుడు ఎన్నేళ్ళ నుంచి కట్టినావు ఎంత ఉంటుంది సుమారుగా బాత్రూమ్ అంత బాత్రూమ్ కట్టుకొని నీ ప్రకారం బిల్డప్ మాట చెప్పుకుంటాండి నా కొడుకులు వచ్చి నా కొంపలో పనుకోకూడదని నేను నాకు మాత్రమే పనుకునేదని కట్టుకున్నా బాత్రూమ్ కట్టించుకున్నావు దాంట్లోనే గుట్టిక్కమంటావు ఎవరో ఒకరు వచ్చి ఇడి చేస్తాం అక్కడ పోతే మానే అయినా సౌకర్య ఏం సౌకర్య బీడీనా అన్నుండా ఇన్నుండా అనుకున్నాడు కడసరికి బీడీకి వచ్చినావు నువ్వు బీడీ అడుకుంటే నా కొడుకు నువ్వేందిరే నువ్వు చేస్తాను ఇన్ని మాటలు చెప్పకపోతే వాళ్ళ అమ్మని వాళ్ళ తాతని డ్రామా ఇదే ఇన్ని మాటలు చెప్పుకున్నట్టు నువ్వు నాకేమో మాట్లాడేది ఎవరికి ఎప్పుడు మెడితే ఎడగొట్టిండు అంగలు దాటించింది నిన్న నేను పనివారి కోసం దారాడతానింది పనివారి కోసం నువ్వు వచ్చినావు ఇది ఏ ఊరు అనుకుంటున్నావు ఓలుగుంటే పెట్టినావు అటు నుంచి అక్కడికి వారిపల్లి ఇటు నుంచి ఇక్కడ ఓలుగుండా పెట్టినాం ఇక్కడ రాఘులరెడ్డి పెద్ద ఉన్నాడు ఆయన దగ్గర నమస్కారం చేస్తే గౌరవంగా పని చేసుకుంటే పని ఇస్తాడు సుమారుగా పెద్దగా అంటే ఒక పెద్ద ట్యాంక్ ఎంత ట్యాంక్ ఎంత కాదురా ఒక గ్రామానికి పెద్ద అన్నమాట ఆయన దగ్గర మీ పద్ధతిగా పని చేసుకుంటే పని ఇప్పించిస్తా ఏందో ఎంత పొద్దున వచ్చిన దిక్కు లేని బిడ్డనే మేమ మీ నేను చచ్చిపోయారంట అదేమడే సరే ఆయన రిటైర్ వస్తారా ఏమన్నా సినిమా వాడు ఎప్పుడు ఏడ్చుకుంటాడు రామానికి వచ్చి అప్పా రెడ్డి గారు ఇవే కాబోలే రావులరెడ్డి గారు ఆలయ శిఖరాలు ఇతను స్మరించిన మన జన్మ ధన్యమవును గాక మురళి మోహన గరుడ వాహన మోచ మోసుగుము జనార్దన మోచ మోసుగుము జనార్దన
వచ్చి నా కొడుకు దండ పెడదాం అంటే ఎవరు రన్ను అంట ఏం పోయ్ తీసేస్తా నీకు చూడు మనం మెడజోలు ఎవరు అనుకున్నావురా నువ్వు తీసేస్తా అప్పక ఆకలి తెస్తావరా వచ్చినా వైకారం తెలిసి ఉన్నదా చెప్పగల తెలియనమ్మా మహామంత్రి మరి అదేగాక అటువంటి రెడ్డివారు సిరి సంపదలో నా భార్య ఎవరు దేవ దొరసారిదాగట మరి అటువంటి రెడ్డి వారికి సిరి సంపదలు చెప్తాం ఆలోచించమరా తలారి అలాగనే చెప్పండి అమ్మా ఏలటానికి రాజ్యం ఉన్నది, ఎక్కటానికి ఏనుగులున్నాయి. ఎక్కిన ధనమే ఈ యొక్క రాఘవరెడ్డికి రా. ఇన్ని సంపాదించినా అవునరా, మీ నాయన మన సీటీలు పలకలు కొట్ట చెప్పుకుంటాను. ఎవర్రా మీ నాయన? ఎవరిని చూసి ఎవరు అనుకుంటావా నువ్వు? 500 ఇస్తే వస్తా అంటే రాను అని చెప్తా. మీ చెప్పేప్ప మీ నాయన పోయింటారా? మా నాయన